ఎన్టీఆర్ స్టేడియం వేదికగా 37వ హైదరాబాద్ బుక్ ఫేర్ కొనసాగుతుంది. వేలాది మంది కవులు ప్రతిభకు నిదర్శనమైన లక్షలాది పుస్తకాలు ఈ ప్రదర్శనలో ఉంచారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. మనుషుల మస్తిష్కానికి సమస్త విజ్ఞానాన్ని అందించే శక్తి పుస్తకాలకు ఉంటుంది. అలాంటి లక్షలాది పుస్తకాలతో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము. వేలాది మంది కూడా ఈ బుక్ ఫెయిర్ని చూడడానికి ఇక్కడికి వచ్చారు. మనం చూసుకుంటే కనుక ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా ఈ బుక్ ఫెయిర్ని అయితే నిర్వహిస్తారు. ఈసారి చూసుకుంటే ఇది 37వ బుక్ ఫెయిర్. ఈ రోజు నుంచి కూడా 29వ తారీఖు వరకు ఈ బుక్ ఫెయిర్ కొనసాగుతుంది. మొత్తం 350 స్టాల్స్ తోటి ఈ బుక్ ఫెయిర్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ బుక్ ఫెయిర్ ప్రాంగణానికి ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య పేరునైతే పెట్టారు. మరోవైపు సభా ప్రాంగణానికి బోయి విజయభారతి వేదిక పేరు పెట్టారు. ఇంకా యాంపీ థియేటర్కి వచ్చేసి తోపుడు బండి సాదిక్ పేరునైతే పెట్టారు. ఇలా వివిధ రకాల పుస్తకాలతోటి అయితే నేడు అంగరంగ వైభవంగా నగరంలో పుస్తక ప్రదర్శన అయితే ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక స్టాల్స్ విషయానికి వస్తే మనం ముందుగా చెప్పుకున్నట్లు మొత్తం 350 స్టాల్స్ తోటైతే ఈ బుక్ ఫెయిర్ని ఏర్పాటు చేశారు. అందులో మన తెలుగు స్టాల్స్ వచ్చేసి 175 ఉన్నాయి. ఇంగ్లీష్ స్టాల్స్ 135 ఉన్నాయి. ప్రభుత్వ స్టాల్స్ కూడా ఒక 17 వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ నేటి ఆధునిక యుగంలో ఆన్లైన్ కోచింగ్లు ఈ లెర్నింగ్ వచ్చిన కాంచి పుస్తకాలకైతే కొంత ప్రాధాన్యత తగ్గింది అని చెప్పొచ్చు. కానీ ఎంత ఆన్లైన్లో పుస్తకాలలో చదివినప్పటికీ కూడా భౌతికంగా మనం పుస్తకాన్ని పట్టుకొని చదివినంత ఫీల్ అయితే రాదు. కాబట్టి పుస్తక ప్రియులందరికీ ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి వేలాది మంది పుస్తక ప్రియులైతే తమకు నచ్చిన పుస్తకాలను కొనుక్కోవడానికైతే ఇక్కడికి వస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఎంతోమంది గొప్ప గొప్ప కవులు రచించినటువంటి లక్షలాది పుస్తకాలు ఇక్కడ ప్రదర్శనకు ఉన్నాయి. మనము చూసుకున్నట్లయితే ఒక్కొక్క స్టాల్కి సంబంధించి కూడా అవి ఎవరికి సంబంధించిన స్టాల్స్ అనే పేరుతోనైతే ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు కూడా అంటే సందర్శనకు వస్తున్నటువంటి వారికి పుస్తక ప్రియులకు ఈ ప్రదర్శనను వీక్షిస్తున్న వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేశారు. ప్రస్తుతం మనతో పాటు గోరెట్టి వెంకన్న గారు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఈ బుక్ ఫెయిర్? అంతర్ముఖమైన మనిషిని అంతర్ముఖత్వంలోకి తీసుకెళ్ళి తనలో ఉన్న బాహ్య జాడ్యాలను లోపల నుంచి చల్లకల్లోలను అన్నిటి మార్చేసే మహోత్తరమైన ఋషితుల్య మంత్రం ఇది పుస్తకాధిపట్నం అనేది. ఋషి తపో ఋషులు సాధించలేని బుద్ధ భగవానుడు సాధించిన తాధ్యాత్మ స్థితి ఇది, సమస్థితి. అలాంటిది మీరు ఇంకా ప్రింట్ మీడియా తెచ్చిపెట్టి ఇంకా మనం మాట్లాడాలంటే ఏం మాట్లాడదు చెప్పు, మీరు అడిగితే మాట్లాడాలి. లేదు సార్, మేము కూడా అదే చెప్పాము. అంటే ఈ లెర్నింగ్ వచ్చిన కాంచి పుస్తకాలకు ప్రాధాన్యత తగ్గినప్పటికీ కూడా భౌతికంగా పుస్తకాన్ని చదువుకొని ఆ ఫీల్ మాత్రం రాదు ఎంతైనా అని మేము కూడా అదే చెప్పాము. మీరేం చెప్తారు ఈ ఫెయిర్ గురించి? జొన్న రొట్టెకు బిస్కెట్ ప్యాకెట్కున్న తేడా ఉంటుంది. ఇవి బాగుంటాయి పుస్తకాలు. ఇప్పుడు ఏమో జాతర, ఇప్పుడు సంక్రాంతి కోళ్ళ పందాలు అవుతాయి, శ్రీవారి దగ్గర తిరుపతి పోతారు. ఇది నిజమైన జాతర. ఇది మానవుడు రావాల్సిన జాతర. ఇక్కడే రమణ మహర్షి ఆశ్రమానికి పోతే ఎంత ఆలోచన నుంచి విముక్తి అవుతుందో ఇక్కడికి వస్తే అంత ఆలోచన నుంచి విముక్తి అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసుకున్నట్లయితే అంటే చాలామంది వారికి కావలసిన పుస్తకాల కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. కానీ అన్ని పుస్తకాలు కూడా ఒకే దగ్గర ఈ బుక్ ఫెయిర్లో లభిస్తాయి. వేలాది మంది ఎన్నో పుస్తకాల కోసం సెర్చ్ చేయాల్సిన పని లేకుండా ప్రజలకు, పుస్తక ప్రియులకు ముఖ్యంగా కావాల్సినటువంటి అన్ని రకాల పుస్తకాలు అయితే ఈ బుక్ ఫెయిర్లో ఉంటాయి. అంటే పుస్తక పఠనం అనేది ఒక జ్ఞానాన్ని పెంచుతుంది, మన మనిషి యొక్క ఏకాగ్రతను కూడా
పెంచే శక్తి పుస్తకాలకు ఉంటుంది. కాబట్టి పుస్తక ప్రియులంతా కూడా ఈ బుక్ ఫెయిర్ని అమితంగా ప్రేమిస్తారు. ఎంతో బాగా దీన్ని సందర్శించి వారికి కావలసినటువంటి బుక్స్ని అన్నింటినీ కూడా ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.